నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ బ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి రెసిపీ అయితే చెప్తానండి. హెల్తీ రెసిపీ అనమాట. అది కూడా మీకు ముందు నుంచి చెప్పాను కదా, నేను కొన్ని వీడియోస్లో చెప్పాను నాకు మిల్లెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. అయితే నేను ఈరోజు మిల్లెట్స్తోనే ఒక రెసిపీ చెప్తానండి మీ అందరికీ. నేనైతే సామలు తీసుకున్నాను. సామలు ఇది ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ అండి. దీన్ని మనం రైస్ లాగా కుక్ చేసుకోవచ్చు, లేకపోతే దోశలో వేసుకున్నప్పుడు మినపప్పుతో పాటు ఇవి కూడా యాడ్ చేసి దోశలాగా చేసుకోవచ్చు. రైస్కి బదులుగా వాడుకోవచ్చు, జావ చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మీకు చెప్తున్నానండి. క్యారెట్, ఏదైనా వెజిటబుల్స్ తీసుకోవచ్చు, కరివేపాకు, మిర్చి, జీరా అండ్ కొరియాండర్. మీరు కావాలంటే మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక మంచి ఇంగ్రీడియంట్ అయితే మిస్ అయ్యానండి, మిరియాలు, పెప్పర్. ఆ పెప్పర్ వల్లే అసలు ఈ జావకి చాలా టేస్ట్ వస్తుంది, కానీ నా దగ్గర లేక నేను యాడ్ చేసుకోలేదు. కానీ దీంతో కూడా చాలా బాగుంది. ఓన్లీ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే స్పైసెస్ యాడ్ చేసినప్పుడు ఇలాంటి జావలో మనకి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఆ డిస్టర్బెన్సెస్ ఉన్న థ్రోట్లో అవన్నీ కూడా పోతాయన్నమాట. నేను అందుకే ఇలాంటి జావలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇందులో ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి. ఒక 5 to 6 hours వరకు. 1 cup ఆఫ్ మిల్లెట్స్కి 5 cups ఆఫ్ వాటర్ తీసుకొని సోక్ చేసుకోవాలి 5 to 6 hours. దీన్ని స్టవ్ మీద పెట్టేసి సాల్ట్ యాడ్ చేసుకొని, జీరా యాడ్ చేసుకొని, మిర్చి, కరివేపాకు అండ్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ ఒకటే యాడ్ చేసుకున్నాను, నా దగ్గర ఉన్నది అదే కాబట్టి. అండ్ ఇది ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత దీని మీద మూత పెట్టేసి వదిలేయాలండి. కొంచెంసేపు ఒక 5 minutes వరకు వదిలేస్తే ఇలా మరుగుతుంది. ఇలా మరిగిన తర్వాత ఒకసారి టెక్స్చర్ చూసుకోండి, అసలు ఎలా ఉడుకుతుందా లేదా. లేకపోతే మీరు పక్కనే హాట్ వాటర్ పెట్టుకుంటే వెంటనే ఆ హాట్ వాటర్ని ఇందులో వేసేస్తే, ఒకవేళ ఇంకా వాటర్ కావాలి అని అనుకుంటే కనుక కొంచెం ఒక 1 cup ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అది త్వరగా అయిపోతుంది అనమాట హాట్ వాటర్ వేసుకుంటే ఇందులో. అండ్ మీకు మంచిగా ఉడికింది అనిపించిన తర్వాత, ఈ టెక్స్చర్కి వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మింట్ కూడా ఈ టైంలో వేసుకోవచ్చు, అండ్ మిరియాలు కూడా. అండ్ ఒక 5 minutes వరకు అలా వదిలేసి నెక్స్ట్ అంటే స్టవ్ మీద పెట్టి వదిలేసిన తర్వాత మంచి గంజి టెక్స్చర్ వస్తుందండి. గంజి పైకి తేలినట్టు వస్తుందన్నమాట. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని తినొచ్చు. దీన్ని ఎలా తినొచ్చు అంటే, దీంట్లో మనం ఆనియన్ యాడ్ చేసుకొని తినొచ్చు రాగా, అండ్ దానిపైన నిమ్మకాయ యాడ్ చేసుకొని తినొచ్చు. మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న కర్రీ ఏదన్నా కూడా వేసుకొని తినొచ్చు అండి. ఒకవేళ నేను ఇలా తినలేను అంటే, కానీ ఇదైతే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిన, ఒకవేళ నచ్చకపోయినా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా నాకు ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకేమనిపించింది అని. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టము. రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు ఇది సర్వ్ చేశారనమాట. నాకు బాగా నచ్చింది. వాళ్ళని రెసిపీ అడిగి కనుక్కొని నేను ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. ఒకవేళ కనుక ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.